ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనము ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవుడా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మేము చదువుకున్న వాక్యాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి. అల్పుడును బలహీనుడునైన నన్ను నీ సులువు చాటున మరుగుపరచండి ప్రభువా. మీరే సూటిగా స్పష్టంగా తేటగా మాట్లాడండి. పరిశుద్ధాత్మని యొక్క సహాయం అందించండి ప్రభువా. మీరే నీ వాక్యమును మాకు అర్థమయ్యే రీతిగా బోధించండి ప్రభువా. విని గ్రహించి అర్థం చేసుకొని మా జీవితానికి అన్వయించుకోవడానికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి గణపరచి బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము చాలా సంవత్సరాల క్రిందట ఆది కాండమును వచనము వెంబడి వచనమును మనము 50 అధ్యాయాలు ధ్యానం చేసుకున్నాం. బహుశా మనము జలమ్మ గారి ఇంటి దగ్గర కూడుకుంటున్నప్పుడు అప్పుడు మనం ఆది కాండాన్ని ధ్యానం చేసుకున్నాం. అక్కడ ఉన్నప్పుడే చాలా పుస్తకాలు, బైబిల్ గ్రంథంలో నుంచి చాలా పుస్తకాలను మనము ధ్యానం చేసుకున్నాం. అయితే ఈరోజు ఆది కాండములో నుంచి ఈ మొదటి వచనాన్ని ధ్యానం చేసుకోవాలని ఎందుకో ప్రభువు నన్ను ప్రేరేపించాడు. అందుకని ఈరోజు మనము ఈ మాటను ధ్యానం చేసుకోబోతున్నాం. వాస్తవంగా అయితే ఈరోజు యెహెజ్కేలు గ్రంథాన్ని 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. నేను ఇంకా 10వ అధ్యాయము అది స్టడీ చేస్తున్నాను, అధ్యయనం చేస్తున్నాను. అది ఇంకా నేను పూర్తిగా ఆ వర్తమానం ఇంకా పూర్తి కాలేదు. అది నేను బాగా అర్థం చేసుకొని నేను బాగా అర్థం చేసుకున్నప్పుడే నేను మీకు బోధిస్తాను. అందుకని ఇంకా నేను దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను. సో అందుకని ప్రభు చిత్తమైతే మళ్ళీ వచ్చే వారం మనం యెహెజ్కేలు గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. కానీ ఈరోజు మరి ఈ వర్తమానాన్ని మనం విందాం. ఆది కాండము బైబిల్ గ్రంథములో ఈ మొదటి 5 పుస్తకాలను మోషే రచించాడు. ఆది కాండము, నిర్గమాకాండము, లేవీ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 పుస్తకాలను మోషే రచించాడు. మోషే అహరోను అన్నదమ్ములు. వారికి ఒక అక్క ఉన్నది. ఆమె పేరు మిరియాము. సో ఈ 5 పుస్తకాలను ఏమని పిలుస్తారంటే పంచకాండాలు అంటారు, లేకపోతే ధర్మశాస్త్రము అంటారు. మనము ఆది కాండాన్ని బాగా అర్థం చేసుకుంటే మనకు బైబిల్ బాగా అర్థమవుతుంది. మనము చాలా సంవత్సరాల కిందట ధ్యానం చేసుకున్నాం. అని మనకు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. కానీ మనం చదువుతుంటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. సరే, ఆది కాండము 1వ అధ్యాయం ఏమని తెలియజేస్తుంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ వచనానికి 2వ వచనానికి చాలా గ్యాప్ ఉంటుంది, చాలా సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది.
మనము మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు. ఇక్కడేం రాయబడి ఉన్నదంటే, ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును దేవుడు సృష్టించాడు. దేవుని గురించి మనము అర్థం చేసుకోవాలంటే, దేవుని గురించి మనము తెలుసుకోవాలి అంటే, రెండు విధాలుగా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. ఆ రెండు విధాలుగానే మనము దేవుని గురించి తెలుసుకోవచ్చు. ఒకటి, సాధారణమైనటువంటి ప్రత్యక్షత అంటారు, అంటే జనరల్ రెవల్యూషన్ అంటారు. సాధారణముగా దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఈ సృష్టి ద్వారా దేవుడు ఏమై ఉన్నాడో తనను తాను బయలుపరుచుకున్నాడు. మనం సహజంగా బయటికి వెళ్ళి ఈ భూమి ఆకాశములను దేవుడు సృజించినటువంటి వీటన్నిటిని కూడా మనం ఆలోచించటం వలన దేవుని గురించి మనకు అర్థమవుతుంది, దేవుని యొక్క శక్తి మనకు అర్థమవుతుంది, దేవుని యొక్క జ్ఞానము మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత గొప్పవాడో మనము అర్థం చేసుకోగలమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకని కీర్తనకారుడు ఏమన్నాడంటే, 19వ కీర్తన 1వ వచనములు అంటాడు. 19వ కీర్తన 1వ వచనాన్ని మనము ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ ఒక మాటను మనం చదువుతాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఆకాశం అంట దేవుని మహిమను వివరించుచున్నదంట. భక్తుడైనటువంటి దావీదు గొర్రెల కాపరిగా ఆయన ఎక్కువ కాలము బయటే గడిపాడు, పొలాలలో రాత్రింబగళ్ళు. చాలా రాత్రులు ఆయన పొలాలలోనే గడిపినట్లుగా మనము దేవుని వాక్యములో చదవగలం. దావీదు ఒక గొర్రెల కాపరిగా మనకు తెలుసు. దావీదును తన తండ్రి గొర్రెల కాపరిగా నియమించాడు. దావీదు ఆ పొలాలలో తిరుగుతూ ఉన్నప్పుడు, లేకపోతే రాత్రులు ఆయన ఆకాశమును చూసినప్పుడు, వీటన్నిటిని ఆలోచించినప్పుడు దేవుని యొక్క గొప్పతనమును గురించి ఆయన అర్థం చేసుకోగలిగాడు. ఆకాశమును చూసినప్పుడు, ఆ నక్షత్రములను చూసి, సూర్యచంద్ర నక్షత్రములను చూసినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో దావీదుకి అర్థమైంది. కనుక మనము వీటిని ఆలోచించినప్పుడు భూమిని, ఆకాశముని చాలాసార్లు మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి చాలా విశాలమైనటువంటిది, చాలా గొప్పది. కనుక వీటిని గురించి మనం ఆలోచించాలి. దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే ఈ సృష్టిని ఆలోచించాలి. అప్పుడు మనకు దేవుని గొప్పతనమును గురించి మనకు అర్థమవుతుంది. ఇంకొక చోట అపోస్తుడైనటువంటి పౌలు గారు ఒక మాట అంటారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడు ఆయన? దేవుడు సృజించినటువంటి వీటన్నిటినీ మనం ఆలోచించటము వలన మనకు దేవుని గురించి అర్థమవుతుందని రోమీయులకు రాసిన పత్రిక 1:20లో అంటాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని, గమనించండి, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఎంత స్పష్టంగా పౌలు గారు అంటున్నారు. దేవుని గురించి అర్థం చేసుకోవాలంటే మనం ఏం ఆలోచించాలంట? దేవుడు సృష్టించినటువంటి వాటిని చూసి వాటిని ఆలోచించాలా, అవి ఎంత గొప్పవి, దేవుడు ఎలా సృష్టించాడు. అసలు చూడండి, అసలు మనం సృష్టించిన విధానం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో.
అందుకని కీర్తనాకారుడు ఏమంటాడంటే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నదంటాడు. దేవుడు మనుషులను ఎంత గొప్పగా సృష్టించాడు ఒకసారి ఆలోచించండి. మనకు లాంటి ముఖము మరొకరికి ఉండదు, మనకు లాంటి ఫింగర్ ప్రింట్ మరొకరికి ఉండదు కదా. ఒకరికున్న DNA మరొకరికి ఉండదు. దేవుడు అంత యూనిక్గా, ఒక ప్రత్యేకంగా ఒక్కొక్కరిని ఒక ప్రత్యేకమైనటువంటి విధానములో దేవుడు సృష్టించాడు. అందుకనే కీర్తనాకారుడు ఏమంటాడంటే, తనను తాను ఆలోచించుకున్నాడు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయం వేస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది అంటాడు. వీటన్నిటిని మనం చూసినప్పుడు మనం ఆలోచించాలా, వీటిని దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించిన పశువులను ఆలోచించాలి, దేవుడు సృష్టించిన సకల వృక్షములను ఆలోచించినట్లయితే, దేవుడు సృష్టించిన ఆకాశ నక్షత్రములను చూసినట్లయితే, దేవుడు సృష్టించిన సముద్రమును చూసినట్లయితే, దేవుడు సృష్టించిన ఈ యొక్క ప్రకృతి అంతటిని కూడా మనం చూస్తే ఆయన గొప్పతనము మనకు అర్థమవుతుంది. ఆలోచించనోళ్ళు ప్రకృతిని పూజిస్తారు. ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా దీని వెనక ఒక ఆయన ఉన్నాడు అని అర్థం చేసుకుంటారు, ఆయన్ను పూజిస్తారు, ఆయన్ను స్తుతిస్తారు. కనుక దీనిని ఏమంటారంటే జనరల్ రెవల్యూషన్ అంటారు, సాధారణ ప్రత్యక్షత. సహజముగా దేవుడు తనను తాను ప్రకృతి ద్వారా, తాను సృష్టించినటువంటి వాటి ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. రెండవదిగా ఇంకా స్పష్టంగా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. దానిని ఏమంటారంటే స్పెషల్ రెవల్యూషన్ అంటారు, ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత. దేవుని వాక్యము ద్వారా తనను తాను బయలుపరుచుకున్నాడు. దేవుని గురించి మనం ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలంటే, తేటగా అర్థం చేసుకోవాలంటే దేవుని గురించి, దేవుడు ఆయన ఎక్కడ ప్రత్యక్షపరుచుకున్నాడు? దేవుని వాక్యములో తనను తాను బయలుపరుచుకున్నాడు. 40 మంది భక్తులను ప్రేరేపించి దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని వ్రాయించినట్లుగా మనం చూడగలం. తిమోతికి రాస్తున్న 2వ పత్రికలో ఒక మాట మనం చదువుతాం. 3వ అధ్యాయం 16-17లో మనం ఏం చదువుతామంటే, దేవుడు ఏ రీతిగా భక్తులను ప్రేరేపించి వాక్యమును వ్రాయించాడో అక్కడ వ్రాయబడి ఉంటుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 16-17 2 వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు, ఏంటంట? దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. అంటే బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి లేఖనం, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ప్రతి వచనం, ప్రతి లైన్, ప్రతి పదం, ప్రతి అక్షరం దైవావేశము వలన కలిగింది. దేవుడు తన భక్తులలో ఊదాడంట. హీ బ్రీత్డ్ అవుట్ అని ఇన్స్పైర్ చేశాడంట. ప్రతి లేఖనం అని వ్రాయబడి ఉన్నది. 66 పుస్తకాలు దేవుని వలన కలిగినవి. కనుక ప్రతి లేఖనము కూడా దేవుడు తన దాసులను ప్రేరేపించి వ్రాయించాడు. ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం. ప్రతి లేఖనం అంటే బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకం దేవుని వలన కలిగినవి. ఇది దేవుని పుస్తకం. దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. బైబిల్ గ్రంథం అంతా మనము ఆది కాండము నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు మనం చదివినట్లయితే ఒక అంశం గురించి రాయబడి ఉంటుంది. ఒక అంశమును మనము పదే చదువుతాం.
ఆ అంశం విమోచన విమోచన కార్యం గురించి చదువుతాం. బైబిల్ గ్రంథం అంతటికి కూడా కేంద్రముగా ఉంటాడు ఒక ఆయన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు. కనుక బైబిల్ గ్రంథాన్ని మనము ఎంత బాగా చదువుతామో అంత బాగా మనము దేవుని గురించి అర్థం చేసుకోగలం. ఎందుకంటే దేవుడు ఈ భూమి ఆకాశములను సృష్టించిన ఈ సృష్టికర్త ఏమై ఉన్నాడు బైబిల్లో ఇంకా క్లియర్గా స్పష్టంగా తనను తాను బయలుపరుచుకున్నాడు. ఇంకొక వాక్యం కూడా ఉంటుంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములో ఇంకొక మంచి మాట వ్రాయబడి ఉంటుంది దీనికి సంబంధించి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. 40 మంది భక్తులు రాశారు బైబిల్ గ్రంథాన్ని. వాళ్ళు ఎక్కడో కూర్చొని ఏదో ఊహించి రాయలేదు. 40 మంది భక్తులు ఒకచోట కూర్చొని రాయలేదు. వేరు కాలాలలో వేరు ప్రదేశాలలో ఒకరికి తెలియకుండా మరొకరు దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాశారు. కానీ మనము బైబిల్ గ్రంథాన్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే వీళ్ళందరూ ఒకచోట కూర్చొని రాశారేమో అనిపిస్తుంది. రాసిన వారు వేరు వ్యక్తులైనా వేరు కాలాలలో జీవించిన వారైనా రాయించింది మాత్రము ఒక్కడే. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో ఒక వచనము మరొక వచనాన్ని విభేదించరు. అసలు ఒక పుస్తకము ఇంకొక పుస్తకాన్ని విభేదించదు. ఒక అధ్యాయము ఇంకొక అధ్యాయాన్ని విభేదించదు. ఎక్కడ కూడా మనము కాంట్రడిక్షన్ చూడడం. అసలు మనం ఒక చిన్న లెటర్ రాస్తే ఆ లెటర్లో ఎన్నో తప్పులు ఉంటాయి. 66 పుస్తకాలు, ఇంత గొప్ప బైబిల్ ఎక్కడ మనము పొరపాట్లు చూడడం అసలు. ఎందుకంటే ఇది దేవుని పుస్తకం కాబట్టి. కనుక దేవుని మనం అర్థం చేసుకోవాలంటే 2 విధాలుగా మనము దేవుని గురించి తెలుసుకోవచ్చు. ఒకటి, దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి ద్వారా దేవుణ్ణి మనం అర్థం చేసుకోవచ్చు. రెండవదిగా, దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము చదవడము ద్వారా దేవుని గురించి మనము అర్థం చేసుకోవచ్చు. ఈ 2 ద్వారా మనము దేవుని గురించి తెలుసుకొని దేవుని గురించి విని దేవుడు ఎవరో మనం అర్థం చేసుకొని దేవుని యందు మన విశ్వాసం ఉంచకపోతే మనం ఎవరమంట? బైబిల్ ఏం చెప్తుంది? వారు బుద్ధిహీనులంట. దేవుడు ఎవరో ఎరిగి, నిజమైన దేవుడు ఎవరో, భూమిని ఆకాశమును సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరో తెలుసుకొని అర్థం చేసుకొని మనం ఇంకా ఆయన నమ్ముకోకపోతే, ఇంకా దేవుడు లేడు అని వాదిస్తే వాళ్ళు ఎవరంటే బుద్ధిహీనులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 14వ కీర్తన 1వ వచనమును చదువుకుందాం. ఒకళ్ళు 14వ కీర్తన 1వ వచనం, ఇంకొకళ్ళు 53వ కీర్తన 1వ వచనాన్ని చూడండి. 2 ఒకేలాగుంటాయి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారెవరంట? చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయవారు. ఇంకొక చోట ఏముంటుంది? 53వ కీర్తన 1వ వచనంలో కూడా అదే మాట రాయబడి ఉంటుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అది దేవుడు ఎంత స్పష్టంగా, ఎంత క్లియర్గా వాక్యము ద్వారా తనను తను బయలుపరుచుకున్నాడు. అనేమై ఉన్నాడో దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కార్యాలు
బైబిల్ గ్రంథంలో ఎన్నో సంఘటనలు మనం చదువుతాం. దేవుడు మాత్రమే చేయగలడు. అది చనిపోయిన వ్యక్తిని మనుషులు బ్రతికించలేరు. యేసు ప్రభు వారు బ్రతికించాడు. అది దేవుడు మాత్రమే చేయగలడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా మనుషులు చేయలేరు. దేవుడు మాత్రమే చేయగలడు. కానా వివాహములో యేసు ప్రభు వారు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. అది దేవుడు మాత్రమే చేయగలడు. అలా మనం బైబిల్ గ్రంథములో ఎన్నో కార్యాలను మనం చదవగలం. లెక్కలేనన్ని కార్యాలు మనం చదవగలం. అవి దేవుడు మాత్రమే చేయగలడు. దేవుని గురించి తెలుసుకొని దేవుడిని నమ్ముకోకపోవడము అది మన అవివేకము అవుతుంది. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములకు ప్రారంభం ఉంది, బిగినింగ్ ఉన్నది. అవునా అమ్మా? వీటన్నిటికీ బిగినింగ్ ఉంది. ఆదియందు దేవుడు, ఇన్ ద బిగినింగ్ గాడ్. దేవునికి ప్రారంభం లేదు. దేవునికి ప్రారంభము లేదు. దేవునికి ప్రారంభము లేదు. దేవునికి పరిమితులు లేవు. మన కంటికి కనపడుతున్నటువంటి ప్రతిదానికి ప్రారంభం ఉంది. ప్రారంభము కలిగి ఉన్న ప్రతిదానికి అంతముంది. మనకు ప్రారంభం ఉంది, ముగింపు కూడా ఉంది. అందుకనే ప్రతి ఒక్కరికి జన్మదినం ఉంటుంది, మరణదినం కూడా ఉంటుంది. అవునా కదా? 2 ఉంటాయి, కానీ దేవునికి ఉండవు. దేవునికి ఉండవు. మీరు అనొచ్చు ఒకవేళ, మరి మన దేవునికి పుట్టినరోజు ఉన్నది కదండి, డిసెంబర్ 25వ తారీఖు మనందరం జరుపుకుంటాం కదండి అనొచ్చు. అది ఆయన ఈ లోకానికి వచ్చిన దినం, దేవుడు పుట్టిన దినం కాదు. అది ఈ లోకానికి ఆయన వచ్చాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన లోకమునకు వచ్చెను. అంటే పరలోకములో నుంచి భూలోకానికి వచ్చాడు, దిగొచ్చాడు ఆయన. అది ఆయన ప్రారంభము కాదు. నేను అబ్రహాము కంటే ముందున్నానంటాడు. కనుక బైబిల్లో ఉన్న దేవునికి, బైబిల్ దేవునికి ప్రారంభము లేదు, ముగింపు కూడా లేదు. అని మన పాపముల కోసం చనిపోయి తిరిగి లేచాడు. యేసు చనిపోయాడు, క్రీస్తు చనిపోలేదు. యేసు అంటే అది మానవత్వానికి గుర్తు అన్నమాట. యేసు అంటే రక్షకుడు అని అర్థం. క్రీస్తు దైవత్వానికి గుర్తు. ఆయన అభిషక్తుడు, ఆయన మెస్సయ్య. ఆయన మనలను రక్షించడానికి శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మళ్ళీ వెళ్ళిపోయాడు. దేవునికి ప్రారంభము లేదు. ఆదియందు దేవుడు, మనము సేవించుచున్నటువంటి దేవునికి ప్రారంభము లేదు. కానీ ఈ లోకములో ఉన్న సమస్తమునకు కూడా ఏమున్నదంట? దేవుడు సృష్టించిన ప్రతి దానికి కూడా బిగినింగ్ అని. అందుకని మనం యెషయా గ్రంథంలో ఒక మాట చదువుతాం. యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతూ 9వ అధ్యాయము 6వ వచనంలో ఏం చదువుతామంటే, నిత్యుడగు తండ్రి అని చదువుతాం మనం. నిత్యుడగు తండ్రి, ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ఆయన అంటే ఆయనకు ఆది లేదు, అంతము లేదు. కనుక ఇంకొక చోట మనం ఏం చదువుతామంటే 90వ కీర్తన 1 నుంచి మనము కొన్ని వచనాలలో మనం చదువుతాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టుకమునపు, భూమిని లోకమును పుట్టింపకమునపు యుగ యుగములు నీవే దేవుడువు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి, రాత్రి అందులో ఒక జాము వలె నున్నవి. చూసారా? నిత్యుడగు దేవుడు ఆయన. తరతరములకు నీవే దేవుడువు. ఈ దేవుడిని అబ్రహాం సేవించాడు, ఇస్సాకు సేవించాడు. వాళ్ళందరూ పుట్టారు, చనిపోయారు. ఈ దేవుణ్ణి యాకోబు సేవించాడు. ఈ దేవుణ్ణి
మోషే సేవించాడు, ఈ దేవుని దావీదు సేవించాడు, ఈ దేవుని యేస్కేలు సేవించాడు. అంటే వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. మలాకీ సేవించాడు, ఈ దేవుడిని మత్తయి సేవించాడు, ఈ దేవుని అపోస్తలుడైన పౌలు సేవించాడు. తర్వాత వచ్చిన వారు, తర్వాత ఈ తరంలో మనము ఆనాడు అబ్రహాము సేవించిన దేవుణ్ణి ఈరోజు మనము కూడా సేవించుచున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈయన గొప్ప దేవుడు, ఈయన ఆశ్చర్యకరుడు, ఈయనకు మరణము లేదు, ఈయనకు ప్రారంభము లేదు, ఈయన నిత్యుడగు తండ్రి అయి ఉన్నాడు. మరి మనకి, మన జ్ఞానానికి పరిమితులు ఉన్నాయి, మన శక్తికి పరిమితులు ఉన్నాయి, అవునా కాదా? మనం ముందే చూడగలం, వెనక చూడలేం. మన దేవుడు 4 వైపులు చూస్తాడు. కొంతమంది అంటారు, నాకు వెనక కూడా కళ్ళు ఉన్నాయని. అవుతుందే, వెనక కళ్ళు ఎలా ఉంటాయి? మన దేవుడికి అన్నీ పగలు రాత్రి ఒకటే. మన దేవునికి ఆయనకి పగలు ఎలానో రాత్రి కూడా అంతే. ఒకే సమయంలో ఆయన ఎక్కడ ఉండగలడు? అమెరికాలో ఉండగలడు, ఆస్ట్రేలియాలో ఉండగలడు, ఇజ్రాయెల్ దేశంలో ఉండగలడు, అన్ని చోట్ల ఉండగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకములో ఏది లేదు. ఆయన అనంతుడు, ఆయన జ్ఞానం అనంతం, ఆయన శక్తి అనంతం. కానీ మనకు పరిమితులు ఉన్నాయి. మన జ్ఞానానికి పరిమితులు ఉన్నాయి, మన శక్తికి పరిమితులు ఉన్నాయి. ఆయన ఇన్ఫినైట్, మనం ఫైనైట్. ఆయన అనంతుడైన దేవుడు, మనకు పరిమితులు ఉన్నాయి. కానీ మనం ఏం చేయాలి? అప్పుడు మనం ఆయన మీద ఆధారపడాలి. హల్లెలూయా. ప్రతి విషయములో మనము దేవుళ్ళలాగా ఫీల్ అయిపోకూడదు. కొంతమంది మనుషులు వారిని వారు దేవునితో సమానముగా చేసుకుంటున్నారు. ఈ మధ్య ఒక పెద్ద ఆయన, నేను దేవుడి నుంచి దిగొచ్చాను అన్నాడు. దేవునితో మనుషులు దేవునితో సమానంగా చేసి టటోలను చూసి దేవుడు నవ్వుతున్నాడు. ఆనాడు కూడా రోమా చక్రవర్తులు కొంతమంది ప్రజల చేత ప్రభు అనిపించుకునేవారు, దేవునితో సమానముగా చేసుకునేవారు. ఇవన్నీ కూడా సైతాను యొక్క ఆలోచనలు. ఆయన అనంతుడు. ఆయన అక్కడి నుంచి చూస్తే మనం ఎలా కనపడతాం? చాలా నలుసుల్లా కనపడతాం. నలుసు కూడా ఇంకా కొంచెం పెద్దదే, ఇంకా తక్కువ కనపడతాం. కనుక మనమేంటో మనం గ్రహించాలి. మనమేంటో మనకు అర్థం కావాలంటే మనకు దేవుడు అర్థం కావాలి. మనకు దేవుడు అంటే ఏంటో అర్థమైతే మనమేంటో మనకు అర్థమవుతుంది. వీళ్ళందరికీ వాళ్ళంటే ఏంటో ఎందుకు అర్థం కావలేదంటే వాళ్ళకి నిజమైన దేవుని గురించి తెలియదు. వాళ్ళకి ఆయన అర్థమైతే వాళ్ళేంటో అర్థమైద్ది. అప్పుడు వారు చాలా హంబుల్గా జీవిస్తారు, గర్వించరు, హెచ్చించుకోరు, చాలా తగ్గింపు కలిగి ఉంటారు. నేను మనిషిని అనే భావనతో జీవిస్తారు. నేను ఒక మట్టిని, ఏదో ఒక రోజు నేను ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయే వ్యక్తిని, ఒక పరదేశిని, నేను ఒక యాత్రికుణ్ణి అనే జ్ఞానంతో మానవుడు జీవిస్తాడు. ఈరోజు మానవుడు ఎట్లా జీవిస్తున్నాడంటే, ఇక నేను ఈ భూమి మీద నుంచి నేను ఎక్కడే ఉండిపోతాను అన్నట్లుగా జీవిస్తున్నాడు. నేను ఎక్కడే సెలేసుకొని ఉంటానన్నట్లుగా జీవిస్తున్నాడు. దేవునితో సమానముగా చేసుకుంటున్నాడు. అది చాలా తప్పు. కనుక మనమేంటో మనకు అర్థమైనప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడి జీవిస్తాం. హల్లెలూయా. మనకి ఎప్పుడు దేవుడు కావాలి. మనం ఏ చిన్న పని చేసినా మనకు ఎవరు కావాలి? మనకు దేవుడు కావాలి. దేవుడి మీద ఆధారపడతాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా మాకు సహాయం చేయి ప్రభువా అని అడుగుతాం. మనం ఇదిగో నేను బయటికి వెళ్తున్నా, బజార్కి వెళ్తున్నా, వెళ్ళొచ్చేదాకా నాకు సహాయం చేయి ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభువా. ఇదిగో నేను ఒక గేదెను కొనుక్కుంటున్నా, పాడు చేసుకోవాలి, సహాయం చేయి ప్రభువా. ఇదిగో నేను ఒక పొలం వేసుకుంటున్నాను,
అది చక్కగా పండటానికి సహాయం చేయి ప్రభువా. ఇదిగో నేను ఈ ఉద్యోగంలో చేరుతున్నాను, ఈ ఉద్యోగాన్ని నేను సక్రమంగా చేసుకోవడానికి సహాయం చేయి ప్రభువా. ఇదిగో నాకు ఈ జీతం వచ్చింది, దీన్ని నెలంతా సక్రమంగా నేను ఖర్చు పెట్టుకోవడానికి సహాయం చేయి ప్రభువా. ఈ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించయ్యా. ప్రార్థన చేసుకుంటాము. దేవుని మీద మనం ఆధారపడతాము కనుక ఆయన ఏంటో మనకు అర్థమైనప్పుడు మనం ఏంటో అర్థమవుతుంది. అప్పుడు మనము దేవుని మీద ఆధారపడతాం. మూడవదిగా మనం చూసినట్లయితే మళ్ళీ వచ్చిన చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ భూమి మీద ఉన్న అన్ని దేవుని చేత సృష్టించబడ్డాయి. అందుకే అవన్నీ దేవునికి లోబడుతున్నాయి. వాటికి తెలుసు, గాడిదకు తెలుసు ఆ మట్టల ఆదివారం రోజు ఆయన మీద ఎక్కింది ఎవరు. అంతకుముందు ఇంకా దాని మీద ఎవరు ఎక్కలేదంట. సహజంగా ఎప్పుడు ఎక్కని గాడిద మీద ఎక్కితే ఏమవుతుంది? బెదిరిపోద్ది. అవునా కాదా? యేసయ్య ఎక్కినప్పుడు అది బెదిరి అటు ఇటు పరిగెత్తిందా? లేదు. గాడిదకు తెలుసు తన వీపు మీద ఎక్కింది ఎవరో. కోడికి తెలుసు దేవుడు ఎవరో, అందుకని దాన్ని 3 సార్లు కొయ్యమంటే 3 సార్లు కోసింది. అది సింహాలకు తెలుసు వాటిని సృష్టించింది ఎవరో, అందుకని దానిని ఏమి చేయొద్దు అనేసరికి అవి నోరు మూసుకొని ఉన్నాయి. నిప్పుకు తెలుసు వాటి సృష్టికర్త ఎవరో, అందుకని షడ్రక్ మెషకును కాల్చవద్దంటే అవి కాల్చలేదు. ఆకాశము నుంచి అగ్ని కురిపించమంటే ఏలియా ప్రార్థన చేశాడు కదా. ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలులను దహించినట్లుగా మనం చూడగలం. సముద్రానికి తెలుసు వాటి సృష్టికర్త ఎవరో, అందుకని 2 పాయలు గమ్మన్నప్పుడు అవి 2 పాయలు అయిపోయాయి. యోర్దాను నదికి తెలుసు వాటిని సృష్టించింది ఎవరో. ఎరుకో ప్రాకారాలకు తెలుసు, ఈ సృష్టి అంతటికి తెలుసు. సూర్య చంద్ర నక్షత్రాలకు తెలుసు, అందుకనే ఆగిపోమంటే ఆగిపోయాయి. ప్రార్థన చేసినప్పుడు ఎవరు ప్రార్థన చేశారు? యెహోషువ ప్రార్థన చేశాడు. అవి ఆగిపోయాయి, దేవుడు చెప్పినప్పుడు ఆగిపోయాయి. సృష్టి అంతా దేవునికి లోబడుతున్నదంటే, యేసు ప్రభువారు సృష్టి అంతా దేవునికి లోబడుతున్నదంటే వాటికి తెలుసు వాటి సృష్టికర్త ఎవరు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న పిల్లలకు తెలుసు, అందుకనే ప్రభువు పిల్లలు ఆయనకు లోబడుతున్నారు. ఈనాడు ప్రజలు ఎవరైతే ఆయనకు లోబడటం లేదో, వారు ఎందుకు లోబడటం లేదంటే వాళ్ళ సృష్టికర్త ఎవరో వారు సరిగా అర్థం చేసుకోలేదు. అందుకనే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. కొంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఆ రోజు మోషే కాలంలో కూడా ఇశ్రాయేలీయులు కూడా దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుణ్ణి ఎప్పుడైతే సరిగా మనం అర్థం చేసుకోమో దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటాం, దేవునికి లోబడం. నిజంగా మన సృష్టికర్త ఎవరో మనకు తెలిస్తే మనం ఆయనకు లోబడతాం. ఇవన్నీ ప్రకృతి ఎలా దేవునికి లోబడుతూ ఉన్నదో మనము కూడా దేవునికి లోబడతాం. ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త ఎవరో మనకు స్పష్టంగా తెలిసినప్పుడు మనము తప్పకుండా దేవునికి లోబడతాం. దేవునికి లోబడాలి, దేవునికి విధేయత చూపించాలి, దేవుని మాట మనము వినాలి. అది మనకెంతో ఆశీర్వాదం. అది దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముతో మనం సృష్టించాడు. ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనము దేవునికి లోబడే వారముగా మనము ఉండాలి. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. మనం ఏదో హఠాత్తుగా ఈ భూమి మీదకి రాలేదు. ఒక సదుద్దేశంతో దేవుడు మనల్ని భూమి మీద పుట్టించాడు. ఆయన ఉద్దేశాలు మన పట్ల నెరవేరాలి అంటే మనం దేవుని మాట వినాలి. మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో అప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరుతాయి. సౌలు దేవుని మాటకు విధేయత చూపించలేదు, దేవునికి లోబడలేదు.
అమాలేకీయులు అందరిని చంపమంటే ఆయన చంపలేదు, కొన్నిటిని బ్రతకనిచ్చాడు. అందుకనే సమూయేలు ఏమంటాడంటే సౌలుతోటి, బలులు అర్పించటము కంటే సమీపించి ఆలకించటము శ్రేష్టం అంటాడు. విధేయత చూపించడం, మాట వినటం ఎంతో శ్రేష్టం. దేవుని మాట వినటం, దేవుడు మనతో మాట్లాడుతుంటాడు కనుక దేవుని మాట వినేవారముగా మనం ఉండాలి. మనం ఈరోజు అబ్రహామును గురించి గొప్పగా మాట్లాడుకుంటాం. విశ్వాసులకు తండ్రి అని మనకు తెలుసు. అబ్రహామును గురించి హెబ్రీలకు రాసిన పత్రికలు ఏముంటుందంటే, అబ్రహాం అంట దేవునికి లోబడ్డాడంట. ఎప్పుడు లోబడ్డాడు? తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడే దేవుని మాటకు లోబడి ఆయన బయలుదేరాడంట. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, నీ బంధువులను నీ దేశమును విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళమన్నప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు ఆయన లోబడి బయలుదేరాడు, విశ్వాసముతో బయలుదేరాడు. దేవుని ప్రశ్నించలేదు, ప్రభా నేను ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ నేను వెళ్తున్నటువంటి ఆ ప్రజల భాష నాకు తెలియదు, నేను ఎలా బ్రతకాలి, ఇవేమీ అడగలేదు. విశ్వాసముతో బ్రతికాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. హల్లెలూయా. అబ్రహాము తండ్రి విగ్రహారాధికుడు. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాములో నుంచి దేవుడు ఒక జనాంగమును పుట్టించినట్లుగా మనం చూడగలం. వారే ఇశ్రాయేలీయులుగా పిలువబడుతున్నారు. భూమి మీద బహుగా దీవించబడినటువంటి దేశం అది. మంచి మంచి జ్ఞానవంతులు ఆ దేశంలో ఉన్నారు, బలవంతులు ఆ దేశంలో ఉన్నారు. చాలా చిన్న దేశమే, కానీ దేవుని తోడు కలిగినటువంటి దేశముగా మనం ఆ దేశము గురించి చదువుతున్నాం. కనుక ఆ ప్రియ సహోదరి సహోదరులారా, నేను దేవుని చేత సృష్టించబడ్డాను అని మనం నమ్మితే, మనం దేవునికి ప్రతి విషయములో కూడా దేవుని మాటకు మనము లోబడాలి. వాక్యమును వింటము కాదు, ఆయన పుట్టించినటువంటి పిల్లలతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. విని మనము విన్నట్లుగా ఉండకూడదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకొని దేవుని మాటకు మనము విధేయత చూపిస్తేనంట, దేవుని వాక్యమును విని దాని ప్రకారం జీవించేవారు ఎవరిని పోలి ఉన్నారు? బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతులను పోలి ఉన్నారు. దేవుని వాక్యమును విని దాని ప్రకారము జీవించిన వారు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనులను పోలి ఉన్నారు. కనుక మనము బుద్ధిమంతుల్లాగా దేవుని మాటకు విధేయత చూపుతాం. దేవుడు మనలను సృష్టించాడు. చివరిగా 4వదిగా మనం చూసినట్లయితే మళ్ళీ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సృష్టికి ముందు ఎవరున్నారు? ఈ సృష్టి అంతటికి ముందు, ఆకాశాలు పుట్టక మునుపు, మనందరం ఎవరు కూడా ఈ భూమి మీదకి రాక మునుపు, సముద్రాలకు ముందు, సూర్య నక్షత్రాలకు ముందు, వీటన్నిటికి ముందు భూమి ఆకాశములను, వీటికి ముందు ఎవరున్నారమ్మా? దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మనందరికీ ముందు దేవుడు ఉన్నాడు. కనుక మనము కూడా అన్నిటికంటే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. అన్నిటికీ ముందు ఎవరిని పెట్టాలి? దేవుణ్ణి పెట్టాలి. అన్నిట్లో మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. దేవుణ్ణి ముందు పెట్టండి. ఒక పని చేసేటప్పుడు మనం ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తే దాంట్లో మనం విజయం చూస్తాం. ఒక వ్యాపారం చేసేటప్పుడు ప్రారంభించేటప్పుడు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి ప్రారంభిస్తే దాంట్లో ఫలం, లాభం చూస్తాం. ఒక దినాన్ని దేవుడు మనకు ఒక దినాన్ని ఇచ్చినప్పుడు దేవునితో ఆ దినాన్ని ప్రారంభిస్తే ఆ దినముల ఆశీర్వాదం చూస్తాం.
ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ సంవత్సరాన్ని దేవునితో ప్రారంభిస్తే ఆ సంవత్సరాన్ని దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు ఒక వస్తువును కానీ లేకపోతే ఏదైనా మనకు ఇచ్చినప్పుడు ప్రార్థన చేసి వాటిని ప్రారంభిస్తే అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. అన్నిటికంటే ముందు ఎవరిని పెట్టాలంటే మనము దేవుణ్ణి పెట్టాలి. ఎందుకంటే అన్నిటికంటే ముందు ఆయన ఉన్నాడు కాబట్టి. మత్తయి సువార్త 6:33 కన్ఫ్యూజ్గా చెప్పాను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవి అని మనం చూసినట్లయితే, మనం కొంచెము పైకి వెళ్ళినట్లయితే 31 కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతింపు. 33 ఏమని సెలవిస్తుందంటే, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మనకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. మనం సేవించుచున్న దేవుడు గొప్పవాడు, ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ప్రపంచంలో మన కంటికి కనపడుతున్న సమస్తము కూడా ఆయన వల్లనే కలిగాయి. దేవుడు కొన్ని కోట్ల పక్షులను దేవుడు పోషిస్తున్నాడు, కొన్ని కోట్ల జంతువులను దేవుడు పోషిస్తున్నాడు. మనం పోషించలేడా? మన బిడ్డలను పోషించలేడా? మనకు కావాల్సిన దేవుడు ఇవ్వలేడా? దేవుడు తన సొంత కుమారుణ్ణే మన కోసం ఇచ్చినప్పుడు మరి మనకు కావాల్సినటువంటి చిన్న చిన్న అవసరతలకి పెద్ద విషయమా? లేదు. కానీ దేవుడి వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, నువ్వు దేని గురించి చింతించొద్దు, నువ్వేం చేయాలంటే మొదట ఆయన రాజ్యం లేదు. వీటన్నిటి గురించి ఆలోచించడం ఆపి దేవుడి గురించి ఆలోచించు, ప్రార్థన చేయి. ఫస్ట్ ప్లేస్ దేవుడికి, అప్పుడు నీకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫస్ట్ ప్లేస్ దేవుడు నీకు ఇచ్చే ప్రతి దాంట్లో కూడా ప్రథమ ఫలం దేవుడికి. దేవుడు నీకు ఇచ్చిన దినములో మొదటి గడి దేవుడికి. ఆ విధంగా చేసి చూస్తే నిజంగా మనం తన ఫలం, ఆశీర్వాదాన్ని, దీవెనను తప్పకుండా చూస్తాం. హల్లెలూయా. కనుక ప్రపంచంలో సృష్టించబడినటువంటి ప్రతి దానికి ముందు ఏముందంటే దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. భూమిని ఆకాశాలను సృష్టించాడు. ఫల వృక్షాలన్నింటినీ సృష్టించాడు. సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించాడని ఆదికాండం 1వ అధ్యాయంలో మనం అన్ని వరుసగా 6 రోజులు దేవుడు వీటన్నిటిని సృష్టించినట్లుగా చూడండి. వీటన్నిటికి ముందు ఎవరున్నారు? దేవుడు. మనం ఎందుకు జీవితంలో విఫలమైపోతూ ఉంటామంటే, మనం ఎందుకు ప్రతిరోజు నిరాశ నిస్పృహలతో గడుపుతూ ఉంటామంటే, ఎప్పుడూ మన ముఖములో విచారం ఎందుకు కనపడుతూ ఉంటుందంటే, మనము దేవునికి ఇవ్వవలసిన ప్లేస్ దేవునికి ఇవ్వడం లేదు. దేవుణ్ణి మొదటిగా మనం దేవుని పెట్టడం, మన ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇచ్చి దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే ఆయన అన్ని మన మార్గాలన్నిటినీ ఆయన సరళము చేస్తాడు. కనుక ఈ మొదటి అధ్యాయంలో నుంచి 4 విషయాలు మనము నేర్చుకున్నాం. ఆ 4 విషయాలను త్వరగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడి గురించి మనం తెలుసుకోవాలంటే 2 విధాలుగా మనం దేవుడి గురించి తెలుసుకోవచ్చు. ఒకటి, దేవుడు సృష్టించిన వీటన్నిటిని ఆలోచించడం వలన మనం దేవుడి గురించి తెలుసుకుంటాం. రెండవదిగా, దేవుడు మనకిచ్చిన వాక్యమును చదవడం ద్వారా దేవుడి గురించి మనం తెలుసుకోవచ్చు. అది మొదటి విషయం. రెండవ విషయం, ఇన్ ద బిగినింగ్ గాడ్, ఆదియందు దేవుడు అని మనం చదివాం. అంటే దేవుడికి ప్రారంభం లేదు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన వీటన్నిటికీ ప్రారంభం ఉన్నది. వీటన్నిటికీ
ప్రారంభం ఉన్నది, కానీ దేవునికి ప్రారంభం లేదు. ఆయన అనంతుడు, ఆయన అనంతుడు. కాబట్టి మనందరికీ పరిమితులు ఉన్నాయి, ప్రారంభాలు ఉన్నాయి, కానీ దేవునికి పరిమితులు లేవు. కనుక మనము ఆయన మీద ఆధారపడాలి. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుడు సృజించినటువంటి ప్రతిదీ ఈ భూమి మీద దేవునికి లోబడుతున్నవి. సముద్రము లోబడుతున్నవి, ఆకాశ నక్షత్రాలు దేవునికి లోబడుతున్నవి, జంతువులు లోబడుతున్నవి అన్నీ. కానీ తిరుగుబాటు చేసేది మానవుడే. కానీ మనుషులలో కూడా దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు దేవుని మాట వింటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు తెలుసుకున్నారు దేవుడు మమ్మల్ని సృష్టించాడు. చివరిగా మనం గమనించినట్లయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. అక్కడి నుంచి మొదటి అధ్యాయం అంతా కూడా దేవుడు సృష్టించినటువంటి సృష్టి గురించి మనము చదువుతాం. వీటన్నిటికి ముందు ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. కనుక అన్నిట్లో మనము దేవుణ్ణి ముందు పెట్టాలి. ఆయనకి సమస్తమును తెలుసు, ఆయన సర్వశక్తిమంతుడు, మనం సృష్టించిన సృష్టికర్త కాబట్టి అన్నిట్లో ఆయనకి ప్రాధాన్యతనివ్వాలి. ఆయన మీద మనం ఆధారపడాలి. అప్పుడే నిజంగా మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం మనం గ్రహించగలం. దేవుని మహిమ కోసం మనం జీవించగలం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమెన్. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మేము చదువుకొని ధ్యానం చేసుకున్నటువంటి నీ వాక్యమును బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తున్నాం ప్రభువా. నువ్వు అనంతుడవు నాయన. నీ శక్తికి, నీ జ్ఞానానికి పరిమితులు లేవు ప్రభువా. మేమైతే పరిమితులు కలిగినటువంటి వారం. కనుక నీ మీద ఆనుకుని జీవించడానికి సహాయం దయచేయండి. ఎల్లప్పుడూ నిన్ను నమ్ముకుని బ్రతకడానికి సహాయం దయచేయండి ప్రభువా. మేమందరము నీ చేత సృష్టించబడ్డాం కనుక నీకు లోబడటానికి సహాయం దయచేయండి. ఈ భూమి మీద సృష్టించబడిన ప్రతి దానికి ముందు మీరున్నారు ప్రభువా. అన్నిట్లో మేము నిన్ను ముందు పెట్టడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఈ శ్రేష్టమైనటువంటి సంగతులను ఈరోజు మాకు బయలుపరిచినందుకు వందనాలు. ఈరోజు మేము నేర్చుకున్న వాక్యాన్ని మా హృదయాలలో భద్రపరచండి ప్రభువా. లేఖనానుసారంగా జీవించే కృపను గ్రహించి నడిపించమని, శ్రద్ధగా నీ మాటలు విన్న నీ బిడ్డలందరినీ మీరు బహుగా ఆశీర్వదించి దీవించమని, మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు ప్రభువా అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి కనపరచి బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. శ్రద్ధగా దేవుని మాటలు విన్న మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.